చేరి వచ్చిన ప్రియులు, దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. ప్రియులారా, ఈరోజు బైబిల్ నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనందరం కలిసి ఆలోచన చేద్దాం. మనం ఆలోచించబోయే విషయం ఏంటంటే, మలినమైన సమాజంలో అమూల్యమైన జీవితం. మలినమైన సమాజంలో అమూల్యమైన జీవితం అనే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనందరం బైబిల్ నుంచి ఆలోచన చేద్దాం. ప్రియులారా, మలినమైన సమాజంలో అమూల్యమైన జీవితం. మలినం అనగా అర్థం పాడైపోయిన, లేదంటే చెడిపోయిన, ఇంకా చెప్పాలంటే పాపంతో నిండుకొని ఉన్న సమాజాన్ని మలినమైన సమాజం అని అంటారు. ప్రియులారా, నేడు మనం చూస్తున్న ఈ సమాజం ఎంతో మలినానికి దారితీస్తుంది. ప్రియులారా, పాడైపోయింది సమాజం. ఈ సమాజం ఎలా ఉంది అని అంటే, సమాజం అని అంటే పెద్దలు ఒక కవి గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అదేవిధంగా ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్న మనుషులందరూ పాపంతో నిండిపోయారు. పాపంతో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రియులారా, అందుకే ఈ సమాజం పాపంతో నిండిపోయిందని, ఈ సమాజం మలినమైపోయిందని, ఈ మలినమైన ఈ సమాజంలో ఇదిగో మలినం కాకుండా, అసలు మలినాన్ని అంటించుకొనకుండా కొందరు మహాత్ములైన వారు, మహనీయులైన వారు పాపాన్ని అంటించుకోకుండా బ్రతికారు. ప్రియులారా, వారి జీవితాలను ఈరోజు మనం బైబిల్ నుంచి మనమందరం కూలంకషంగా ఆలోచన చేద్దాం. దేవుడు ఈ ప్రకృతిని ఏ విధంగా తయారు చేశాడు అని అంటే, బైబిల్లో ఒక మంచి మాట చెప్పబడుతుంటారు. ప్రియులారా, దేవుడు ఈ 6 దినాల సృష్టిని, ఈ 6 దినాల ఈ ప్రకృతిని తయారు చేస్తూ ఆయన చివరిగా ఒక మంచి అద్భుతమైన మాటలు రాయించాడు. ఈ సందర్భంలో ఆ మాటలు మనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం, ప్రారంభ పుస్తకమైన ఆదికాండము ప్రారంభ అధ్యాయము అందులో చివరి మాట మనం చూడగలిగితే, ఈ ప్రకృతిని చేసిన తర్వాత దేవుడు ఈ ప్రకృతి కోసం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అని చెబుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇదిగో 6 దినాల ప్రకృతిని తయారు చేశాడు. ఆ 6 దినాల ప్రకృతిని తయారు చేసిన తర్వాత ఇదిగో ఈ ప్రకృతి కోసం దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ సమాజానికి. ఏంటో తెలుసా? ఇదిగో నేను తయారు చేసిన ఈ ప్రకృతి, నేను నిర్మించిన ఈ ప్రకృతి ఎలా ఉందంట, చాలా మంచిదిగా ఉండేనని చెబుతున్నాడు. ఎలా ఉందంట ప్రియులారా? చాలా మంచిదిగా ఉందంటున్నాడు. మంచిది వేరు, అందులో చాలా మంచిది వేరండి. బాగుంటుంది అంటారు, అదేవిధంగా ఇది చాలా బాగుంటుంది అని కూడా అంటారు. రుచిగా ఉంటుంది అంటారు, అదేవిధంగా ఇది చాలా రుచిగా ఉంది అని అంటారండి. ఇదిగో ఈ ప్రకృతిని చేశాడు. ఇదిగో ఈ 6 దినాలు దేవుడు చేసిన ప్రకృతి మనం అనుభవిస్తున్నామే. ఈ పంచభూతాలు, ఈ పంచభూతాలలో ఉన్న ప్రతిదీ ఈ 6 దినాల ప్రకృతిని తయారు చేసిన తర్వాత ఈ ప్రకృతి కోసం దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా ప్రియులారా? దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అంటున్నాడు, యావత్తును ప్రారంభం నుంచి ముగింపు వరకు, ఇదిగో తాను చేసిన మొదటి రోజు నుంచి చివరి రోజు 6వ దినం వరకు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంటుందని చెబుతున్నాడండి. చాలా మంచిదిగా ఉందంట. ప్రకృతి అంతా ఇదిగో మలినం లేనిదిగా ఉందంటండి, పాడవ్వని విధంగా ఉందంటండి. చాలా మంచిదిగా తయారు చేశాడు దేవుడు ఈ ప్రకృతిని. ప్రియులారా,
ఈ ప్రకృతిని దేవుడు చాలా అందంగా తయారు చేశాడండి. ఈ ప్రకృతిలో ఎన్నో జీవులు, ఇదిగో ఎన్నో పక్షులు, ఎన్నో పురుగులు, ఎన్నో అడవిలో ఉన్న మృగాలు, తోట చెట్లు, ఇలా ఈ ప్రకృతిలో ఎన్నో ఫలాలు, ఎన్నో ఆకుకూరలు, ఇలా మరెన్నో కనిపిస్తాయి ప్రియులారా. అవన్నిటినీ దేవుడు చాలా మంచిదిగా చేశాడంటండి, మంచిదిగా చేశాడంటండి. కల్మషం లేనిదానుగా, ఇదిగో ఎటువంటి స్వార్థం లేనిదానిగా, ఇదిగో ఎటువంటి అసూయ లేనిదానుగా. మనం చూస్తున్న ఈ ప్రకృతిలో ఉన్న ఏ జీవికైనా కానివచ్చు, ప్రకృతిలో కనిపిస్తున్న ఏ పక్షికైనా కానివచ్చు, దేనికైనా స్వార్థం కానివచ్చు, దేనికైనా అసూయ కానివచ్చు. ఇదిగో ప్రకృతిలో కనిపిస్తున్న మరి దేనికైనా ఎటువంటి మలినమైన దానికి కనిపిస్తుందా ప్రియులారా? పాడైపోయిన విధంగా చెడ్డదిగా ఏ ప్రకృతిలోని ఏ వస్తువైనా మీరు చెప్పగలరా? దేవుడు చేసినది ఇది బాగులేదు అని చెప్పగలరా? చెప్పండి. దేవుడు చేసింది ప్రతిదీ అది చాలా మంచిదిగానే ఉంటుంది ప్రియులారా. అది మనం తినకూడదు అని అంటే, అది దేవుడు ఎందుకు దాన్ని మనం తినకూడదు అని చేశాడంటే, అది తినడానికి మరొకటి ఉంది. ఇదిగో ప్రకృతిలో కొన్ని వాటిని మనం చూస్తాం, ప్రకృతిలో కొన్ని వాటిని మనము తినం ప్రియులారా. అవి మనం తినకపోయినా, అవి మనకు ఆహారం కాకపోయినా, ఇదిగో వాటిని కూడా దేవుడు ఆహారంగా కొన్ని జంతువులకు పెట్టాడు. అవి మనకు సూటబుల్ కాకపోవచ్చు, అవి మనకు సెట్ కాకపోవచ్చు. ఇదిగో ఆ సెట్ కాలువ కూడా దేవుడు ప్రకృతిలో మరొక దాన్ని సెట్ చేయడానికి పెట్టాడు ప్రియులారా. అవి మనకు ఆహారంగా ఉండకపోవచ్చు, కానీ మరికొన్ని జీవులకు, మరికొన్ని పక్షులకు, మరికొంతమందికి ఇదిగో కొన్ని జబ్బులకు, కొన్ని విషయాలకు సంబంధించిన విరుగుడులకు కూడా ప్రకృతిలో మందులు పెట్టాడు ప్రియులారా. అవి మనం తినకూడదు అనుకుంటున్నాం, కానీ వాటిని తినడానికి, వాటిని కూడా దేవుడు వేరొక రకంగా ఉపయోగపడటానికి పెట్టాడండి. అందుకే దేవుడు చేసిన ప్రకృతిలో ప్రతిదీ చాలా మంచిదని చెబుతున్నాడండి. చాలా మంచిదిగా తయారు చేశాడండి ఈ ప్రకృతిని. ఈ ప్రకృతిలో 6 దినాల సృష్టిని దేవుడు చాలా మంచిదిగా చేశాడు ప్రియులారా. అదేవిధంగా ఈ ప్రకృతిలో ఇదిగో 6 దినాల సృష్టిని చేశాడే, ఆ 6 దినాల సృష్టిని ఎందుకు చేశాడు? ఇదిగో 6వ దినమున తన పోలిక, తన స్వరూపము, ఇదిగో తన వారసత్వాన్ని పులుకు పుచ్చుకోవడానికి ఒక ప్రియ కుమారుడిని లోకానికి పంపించాలి. ఇదిగో తన పోలిక, తన స్వరూపంతో ఒక వారసుని దేవుడు కావాలనుకున్నాడు ప్రియులారా. అందుకే 6వ దినమున చివరిలో దేవుడు ఆదాము గారిని తయారు చేశాడండి. ఆదాము గారిని నేలమట్టితో నిర్మించాడు. అలా ఆదాము గారితో నిర్మించిన తరువాత ఇదిగో ఆదాము గారి తదనంతరం ఈ భూమి మీద ఇదిగో ఈ 21వ శతాబ్దంలో మనం అందరం ఉన్నావు కదా ప్రియులారా. ఇదిగో ఈ భూమి మీద సుమారు 850 కోట్ల మంది జీవనం కలిగి జీవిస్తున్నారు కదా. అలా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి దేవుడు బైబిల్లో ఒక మంచి మాటను రాయించాడు ప్రియులారా. ఇదిగో ఈ భూమి మీద ఆదాము నుండి నేటి వరకు సృష్టించిన ప్రతి మనిషి, ఇదిగో ఆదాము నుండి నేటి వరకు నిర్మింపబడిన ప్రతి మానవుడు, అలా ప్రతి మానవుని దేవుడు ఏ విధంగా నిర్మించాడంట, ప్రతి మానవుని దేవుడు ఏ విధంగా ఈ భూమి మీదకు ప్రవేశపెట్టాడో చెబుతున్నాడు చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ପ୍ରସଙ୍ଗୀ ଗ୍ରନ୍ଥ 7వ ଅଧ୍ୟାୟ 29వ వచనం చూడండి. ଦେଖ ମୁଁ ଏତିକି ମାତ୍ର ପାଇଅଛି ଯେ ପରମେଶ୍ୱର ମନୁଷ୍ୟକୁ ସରଳ କରି ନିର୍ମାଣ କଲେ ମାତ୍ର ସେମାନେ ଅନେକ ଉଦ୍ଭାବନ ଅନ୍ୱେଷଣ କରିଅଛନ୍ତି. అక్కడ సొలొమోను గారు చెబుతున్నాడు ప్రియులారా. ఇదిగో సొలొమోను గారు చెబుతూ ఏం చెబుతున్నాడు తెలుసా? దేవుని కోసం చెబుతున్నాడు. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారని చెబుతున్నాడండి. ఇదిగో మానవుల్ని పుట్టించే విధానం, మానవుల్ని తయారు చేసిన విధానం కోసం చెబుతున్నాడు ప్రియులారా. దేవుడు మానవుల్ని ఏ విధంగా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడంటండి, న్యాయవంతులుగా పుట్టించాడంట. దేవుడు ఏ కల్మషం లేనివాడిగా పుట్టించాడంట. ఎటువంటి స్వార్థము తనలో గూడు కట్టుకొని లేని వాడిగానే పుట్టించాడంటే ప్రియులారా. స్వార్థం లేనివాడిగా, అసూయ లేనివాడిగా,
కుళ్ళు లేనివాడుగా, కుతంత్రాలు లేనివారుగా, ఇదిగో మలినమే లేనివారుగా దేవుడు మనుషులను పుట్టించాడు ప్రియులారా. ఇదిగో ప్రకృతిని మలినం లేని ప్రకృతిగా తయారు చేశాడు. ప్రకృతిని ఇదిగో స్వచ్ఛంగా తయారు చేశాడు. స్వార్థం లేని ప్రకృతిగా తయారు చేశాడు. ఇదిగో మానవుణ్ణి కూడా దేవుడు ఎలా తయారు చేశాడంట? స్వార్థం లేని మనిషిగా తయారు చేశాడంట ప్రియులారా. ఎటువంటి అసూయ లేని మనిషిగా తయారు చేశాడంట. యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా దేవుడు మానవుని పుట్టించాడంట ప్రియులారా. న్యాయం, ఇదిగో మనిషిలో నేడు చూస్తే అన్యాయం ప్రియులారా. ప్రతి మనిషి అన్యాయస్తుడుగానే కనిపిస్తున్నాడు. మనిషిలో అన్యాయం పేర్కొని పోయింది ప్రియులారా. దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించాడంట? న్యాయవంతుడిగా పుట్టించాడంట. ఒక్కసారి ఇదిగో ప్రకృతిని చూడండి ప్రియులారా. ఒకసారి ప్రకృతిని ఆలోచించండి. ప్రకృతిని దేవుడు ప్రారంభంలో ఎలా చేశాడన్నాడు? ప్రకృతిని చాలా మంచిదిగా తయారు చేశానన్నాడు. అలా చాలా మంచిదిగా తయారు చేసిన ప్రకృతి ఈరోజు ఎలా తయారైందో మీకు తెలుసు ప్రియులారా. ఈ ప్రకృతి వికృతిగా మారిపోయిందండి. ఈ ప్రకృతి వికృత రూపంలో వితండవాదం ఈరోజు మనుషులపైన చూపిస్తుంది ప్రియులారా. ఈ ప్రకృతి ఇదిగో జలప్రలయాలు, ఈ ప్రకృతి ఎన్నో విపత్తులకు దారితీస్తుంది. ఇదిగో జలంతో నింపేసింది ప్రియులారా. విజయవాడలో చూస్తే వరదలతో విజయవాడనే ముంచేసింది. సుమారు 5 నుంచి 6 రోజులు ఇండ్ల నుంచి బయటకు రాని విధంగా తయారు చేసిందండి ప్రకృతి. అంతకుముందు కేరళలోని వైనాడు ప్రాంతం, కేరళ మొత్తం చూసే ఉంటారండి, మునిగిపోయింది, ధ్వంసమైపోయింది, ప్రకృతి వికృతిగా మారిపోయింది. ఎందుకు? ఇదిగో చాలా మంచిదిగా తయారు చేసిన ప్రకృతి వికృత రూపం ఎందుకు దాల్చింది? ఎందుకు అనంటే ఇదిగో ఈ మనిషి వలనేనండి. మనిషి వలనే దేవుడు ప్రారంభంలో ప్రకృతిని చాలా మంచిదిగా చేశాడు. మనిషిని కూడా యథార్థవంతుడిగా చేశాడు. కానీ మనిషిలో అన్యాయం పేరుకొని పోయింది, స్వార్థం పేరుకొని పోయింది, అసూయ పేరుకొని పోయింది, కుళ్ళు కుతంత్రాలు మలినమైపోయింది ప్రియులార. జీవితం పాపంతో నిండిపోయింది. మనిషి జీవితం పాపంతో పంకిల్లమైపోయింది. అలా పాపంతో పంకిల్లమైపోయింది జీవితం. అలా మనిషి అసూయపరుడుగా మారిపోయాడు. మనిషి మలినం అంటించుకొని బ్రతుకుతున్నాడు ప్రియులారా. మనిషి మలినంగా మారిపోయాడు. ప్రకృతిని కూడా దేవుడు చాలా మంచిదిగా తయారు చేసిన ప్రకృతిని కూడా పాపంగా తయారు చేసేసాడు ప్రియులారా. మలినంగా మార్చేశాడు. మనిషి మలినమైపోయాడు, ప్రకృతిని కూడా మలినం చేసేసాడు ప్రియులారా. ఈరోజు ప్రకృతి వికృత రూపం దాల్చడానికి కారణం ఎన్నో రసాయనాలు, ఎన్నో అణుబాంబులు, మిసైల్స్. ఈ ప్రకృతిని ఇదిగో ఓజోను పొరను దెబ్బతీసే విధంగా ఎన్నో మిసైల్స్ ప్రకృతిలో ప్రవేశపెట్టాడండి. ఎందుకు? దేవుడు చాలా మంచిదిగా తయారు చేశాడు కదా ప్రకృతి మీద ఎన్నో ఉపయోగాలు చేస్తున్నారండి, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఈ శాస్త్ర ప్రపంచం. ప్రకృతిలో వర్షం రావటం లేదని రసాయనాలు వేస్తున్నారు, మేఘంలో ఎరువులు వేస్తున్నారు, ఈ భూమిని పాడు చేసేశారు. మొత్తం ఇదిగో పంట పొలాలను మొత్తం అన్నిటి ఇదిగో ఎరువులతో దేవుడు స్వార్థం లేని దానిగా మంచిగా ప్రవేశపెట్టాడు ప్రారంభంలో. కానీ ఈ రసాయనాలు ఎందుకు చల్లుతున్నాం? భూమి కూడా పాడైపోయింది ప్రియులారా. పాడు చేసేసాడు మనిషి. ఈ ప్రకృతిని మలినం అంటించే విధానంగా చేసేసాడు. ఈ ప్రకృతిని పాడు చేసేసాడు. అదేవిధంగా మనిషి కూడా పాడైపోయాడండి. మనిషి కూడా మలినమైపోయాడు ఈ సమాజంలో. ఇదిగో మలినమైపోయింది ఈ సమాజం దేవుడు ప్రారంభంలో చేసిన ప్రకృతిని ఇదిగో వికృతిగా మార్చేశాడు. అందుకే ప్రకృతి ఎన్నో వికృత రూపంలో ఈ మనుషులందరిపైన దాడి చేస్తుంది. ఎన్నో ప్రళయాలు, భూకంపాలు, ఎన్నో విపత్తులు ఈరోజు ప్రపంచంలో జరగడానికి కారణం ఈ ప్రకృతి ప్రియులారా. ప్రకృతిని దేవుడు చాలా మంచిదిగా తయారు చేశాడు. అలా మంచిదిగా తయారు చేసిన ప్రకృతిని ఈరోజు మనిషి వాడుకొని మలినమంటించేశాడు ప్రియులారా. పాపంతో నింపేశాడు ప్రకృతిని అంతా. ఇదిగో స్వార్థం, ప్రకృతి అంతా ఇదిగో రసాయనాలతో, ఎరువులతో ప్రకృతిని అంతా నింపేశాడు ప్రియులారా. ఇదిగో ప్రారంభంలో మనిషిని దేవుడు యథార్థంగా చేశాడే. ఆదాము తదనంతరం దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా చేశాడు. కానీ ఇదిగో ప్రారంభంలోనే దేవుని ఆశలు
అపవాది అడియాసలుగా మార్చేసిందండి. దేవుని సంకల్పాన్ని అపవాది గండి కొట్టే విధంగా ఇదిగో ప్రారంభ దంపతులైన ఆదాము హవ్వలకు పుట్టిన ప్రారంభ సంతానమే చెడిపోయిందండి. ప్రారంభ సంతానం, ప్రారంభ కుమారుడు కయ్యీను ఇదిగో స్వార్థంతో, అసూయతో తన తోడబుట్టిన తన తమ్ముడినే చంపేశాడు ప్రియులారా. అసూయ ప్రారంభంలోనే ఇదిగో ఆది దంపతుల ప్రారంభ కొడుకులోనే వచ్చేసింది. ఇదిగో దేవుడికి 2 అర్పణలు ఇచ్చారంట. అర్పణ ఇస్తే ఇదిగో నా తమ్ముడి అర్పణను దేవుడు స్వీకరించాడు, నా అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించలేదు అని అసూయ పెట్టుకొని తమ్ముడి మీద తన తోడబుట్టిన తమ్ముడిని చంపే విధంగా మారిపోయాడండి కయ్యీను. అసూయతో మలినమైపోయింది జీవితం. అలా ప్రారంభంలోనే మలినమైపోయిందండి సమాజం. అలా ప్రారంభంలోనే మలినమైపోయింది సమాజం. ప్రారంభం మనిషితోనే ఆగిపోలేదండి. ప్రారంభం మనిషితోనే ఆగిపోలేదు. ఆ తర్వాత దేవుడు ఈ సమాజాన్ని చూసి, ఈ సమాజంలో ఉన్న ప్రజలను చూసి దేవుడు ఏం చెబుతున్నాడో కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. నోవహు గారి కాలానికి వచ్చేసరికి జనులు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం అదేవిధంగా 11, 12 వచనాలు జాగ్రత్తగా చదువుదాం ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు, తర్వాత 11, 12 వచనాలు చదువుదామండి. ଏ ନିମନ୍ତେ ସଦାପ୍ରଭୁ ପୃଥିବୀରେ ମଣିଷକୁ ନିର୍ମାଣ କରିବା ସକାଶେ ଅନୁତାପ କରି ମନରେ ଶୋକ କଲେ. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ప్రియులారా, దేవుడు బాధపడుతూ తన హృదయంలో సంతాపం వెళ్ళబొక్కుతున్నాడు ప్రియులారా. దేవుడు బాధపడుతూ తన హృదయంలో సంతాపం వెళ్ళగొక్కుతున్నాడండి. ఏమని తెలుసా? ఇదిగో ప్రారంభంలో మానవులుగా నేను తయారు చేశాను కదా, ఈ భూమి మీద ప్రపంచాన్ని ఇదిగో తన పోలిక తన స్వరూపంతో ఉన్న ప్రజలను తయారు చేయాలనుకున్నాడు కదా. అలా తయారు చేయాలనుకున్న దేవుడు ప్రారంభంలో తన స్వరూపం, తన పోలిక, ఇదిగో తన జీవవాయువును ఊది ప్రారంభంలో మనిషిని ప్రవేశపెట్టాడే. అలా ప్రవేశపెట్టిన తర్వాత ప్రారంభ దంపతులు పుట్టిన కుమారుడు చనిపోయాడు ప్రియులారా. ఆ తర్వాత నోవహు గారి కాలానికి వచ్చేసరికి జనులు ఏ విధంగా ఉన్నారో దేవుడు బాధపడుతూ చెబుతున్నాడండి. ఏం చెబుతున్నాడు తెలుసా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. దేవుడు చూశాడంట ప్రియులారా, నరులు చెడిపోయారంట. నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా మారిపోయిందంట. భూమి మీద గొప్పది ఏదైనా ఉందంటే అది నరుల చెడుతనమే అంటున్నాడు ప్రియులారా. చెడిపోయారు ప్రారంభంలో మనుషులు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. వారి ఊహలు మారిపోయాయి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయములో నొచ్చుకొనునని చెబుతున్నాడు ప్రియులారా. దేవుడు బాధపడే విధంగా తయారైపోయారు ప్రియులారా ఈ సమాజంలో ఉన్న మనుషులు. దేవుడు బాధపడుతున్నాడంట, హృదయంలో నొచ్చుకుంటున్నాడంట, బాదుకుంటున్నాడు. అప్పుడప్పుడు గుండెలు బాదుకుంటారు కదా, దేవుడు కూడా గుండెలు బాదుకుంటున్నాడంట. ఎందుకురా నేను ఈ భూమి మీద నరులను తయారు చేశాను, ఎందుకురా నేను నా పోలిక నా స్వరూపం మీకు ఇచ్చాను అని దేవుడు బాధపడుతూ హృదయంలో ఆవేదన చెందుతున్నాడంట ప్రియులారా. అలా ఆవేదన చెందుతూ దేవుడు ఎందుకు నరులను ఈ భూమి మీద పెట్టానని బాధపడుతున్నాడంటండి. అందుకు 11వ వచనం 12వ వచనం చదవండి. ସେହି ସମୟରେ ପୃଥିବୀ ପରମେଶ୍ୱରଙ୍କ ସାକ୍ଷାତରେ ଭ୍ରଷ୍ଟ ଥିଲା, ପୃଥିବୀ ଦୌରାତ୍ମ୍ୟରେ ପରିପୂର୍ଣ୍ଣ ଥିଲା। ପୁଣି ପରମେଶ୍ୱର ପୃଥିବୀରେ ଦୃଷ୍ଟିପାତ କରି ଦେଖିଲେ ଯେ ତାହା ଭ୍ରଷ୍ଟ ହୋଇଅଛି, ଯେହେତୁ ପୃଥିବୀର ସମସ୍ତ ପ୍ରାଣୀ ଭ୍ରଷ୍ଟାଚାରୀ ହୋଇଅଛନ୍ତି. చాలు ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. భూమి మీద సమస్త శరీరులు అంటున్నాడు ప్రియులారా. నోవహు గారి కాలానికి వచ్చేసరికి ఇదిగో అప్పుడున్న సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చెడిపోయారంటండి, మలినమైపోయారు, పాడైపోయారు, పాపంతో నిండిపోయిందంట. అలా పాడైపోయిన సమాజాన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు ప్రియులారా. తమ మార్గమును చెడిపివేసుకొని ఉన్నారని చెబుతున్నాడు. తమ మార్గాన్ని మొత్తం చెరిపేసుకున్నారండి ప్రియులారా. బాధపడుతున్నాడు దేవుడు, బాధపడుతున్నాడు ప్రియులారా.
మలినమైపోయింది సమాజం. నోవాహు గారి కాలానికి వచ్చేసరికి అందరూ అపవిత్రంగా మారిపోయారు. మీకు తెలుసు నోవాహు గారి కాలంలో ఏం జరిగిందో. దేవుడు నోవాహు గారు, ఇదిగో జలప్రళయం రప్పించి భూమి మీద సమస్త శరీరాలను నేను నాశనం చేసేస్తాను, ఇదిగో వారందరికీ ప్రకటన చెయ్యి, ఇదిగో నీ కోసం నీ కుటుంబం కోసం ఓడ సిద్ధపరుచుకో, అందరూ పాపంతో నిండిపోయారు కదా, నీ కుటుంబాన్ని రక్షించుకో అని నోవాహు గారికి ఓడను సిద్ధపరుచుకోమని దేవుడు చెబుతాడు. అదేవిధంగా నోవాహు గారు ఓడను సిద్ధపరుచుకుంటాడు, తన కుటుంబం రక్షించుకుంటాడు. ఆ తర్వాత దేవుడు జలప్రళయం ద్వారా సమాజాన్ని అంతటిని నాశనం చేసేస్తాడు. ప్రియులారా, బాధపడతాడు. ఇదిగో తన తర్వాత నోవాహు గారి తర్వాత తన కుటుంబంలోనైనా మంచివారు పుడతారేమో, ఇదిగో పాపంతో చెడిపోయిన వారిని అందరినీ తుడిచేస్తే ఆ తర్వాత వచ్చేవాళ్ళు మంచివారుగా వస్తారేమో, తర్వాత తెలుసుకుంటారేమో నన్ను అని దేవుడు అనుకున్నాడు. ప్రియులారా, నోవాహు గారి కాలం గతించిపోయింది, తన కుమారులు తరం వచ్చింది. ప్రియులారా, తన కుమారుల తరం వచ్చింది. ఆ తర్వాత తన కుమారుల తరం వచ్చిన తర్వాత దేవుడు ఏమైనా సంతోషపడ్డాడా? వారిని చూసి దేవుడు ఏమైనా ఇంకా ఆనందపడ్డాడంటే దేవుడు అప్పుడు కూడా ఆనందపడలేదు. ప్రియులారా, నోవాహు గారి కాలం గతించిపోయింది. ఆ తర్వాత మరలా లోతు గారి కాలం వచ్చింది. ప్రియులారా, భక్తిపరుడైన లోతు గారి కాలం వచ్చింది. ఆ లోతు గారి కాలం వచ్చేసరికి జనులు ఏ విధంగా ఉన్నారో మరొక మాటను చూద్దామండి. అదే ఆదికాండము 19వ అధ్యాయం 4-5 వచనం చదువుదాం. ప్రియులారా, లోతు గారి కాలం వచ్చేసరికి జనులు ఏ విధంగా ఉన్నారో చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనం చదవండి. ମାତ୍ର ସେମାନେ କଇନ କରିବା ପୂର୍ବେ ସେହି ନଗରରେ ଲୋକମାନେ ଅର୍ଥାତ୍ ସୋଦୋମର ଯୁବା ବୃଦ୍ଧ ଲୋକ ଚାରିଆଡ଼ୁ ଆସି ତାର ଘରେ ଘେରିଲେ। ପୁଣି ଲୋଟକୁ ଡାକି କହିଲେ, ଆଜି ରାତ୍ରିରେ ଯେଉଁ ମଣିଷମାନେ ତୁମ ଘରକୁ ଆସିଲେ ସେମାନେ କାହାନ୍ତେ? ସେମାନଙ୍କୁ ବାହାର କରି ଆମମାନଙ୍କ ପାଖକୁ ଆଣ, ଆମେମାନେ ସେମାନଙ୍କଠାରେ ଉପଗତ ହେବା। చాలండి, లోతు గారి కాలానికి వచ్చేసరికి జనులు ఏ విధంగా మారిపోయారంట. 4వ వచనం చదువుతున్నాను, వినండి ప్రియులారా. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టువేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపులకి తీసుకొని రమ్మని అతనితో చెప్పాను. లోతు గారి కాలం ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణంలో జనులు ఏ విధంగా ఉన్నారంట. ఆ పట్టణస్థులందరూ, ఒక్కరే కాదండి, పట్టణం మొత్తం పాడైపోయిందంట. పట్టణం మొత్తం పాడైపోయి ఆ పట్టణస్థులందరూ, సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలందరూ, మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ, బాలులను చెబుతున్నాడండి, చిన్న పిల్లవాళ్ళంట, బాలులు, చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుడు వరకు ప్రతి ఒక్కరూ నలుదిక్కు నుండి కూడి వచ్చేసారండి. ఎక్కడికి? లోతు గారింటికి. దేవదూతలు పరలోకం నుంచి, తండ్రి దగ్గర నుంచి దేవదూతలు వచ్చాయి. లోతు గారింటికి వస్తే లోతు గారిని పిలుస్తున్నారండి. ఇదిగో రాత్రి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు ఎక్కడ? మేము వారిని కూడడానికి వారిని బయటకు తీసుకుని రావని చెబుతున్నారండి. జనులు ఏ విధంగా మారిపోయి ప్రియులారా, దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదూతలను కూడా కూడి పాపం చేయడానికి, వాళ్ళతో వ్యభిచారం చేయడానికి ఏ విధంగా మారిపోయారండి ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థులు. లోతు గారి కాలం వచ్చేసరికి పట్టణం మొత్తం పాడైపోయిందండి ప్రియులారా. పట్టణస్థులందరూ చెడిపోయారంట, మలినమైపోయిందండి సమాజం. లోతు గారి కాలంలో మొత్తం పట్టణస్థులందరూ చెడిపోయారంట, బాలురులు మొదలుకొని వృద్ధుల వరకు అని చెబుతున్నాడండి. ప్రతి ఒక్కరూ చెడిపోయారంట, ప్రతి ఒక్కరూ చెడిపోయి పాపంతో నిండిపోయింది ప్రియులారా. పాపమే జీవితంగా బ్రతుకుతున్నారు వాళ్ళు, పాపంలోనే వారి జీవితం మొత్తం గడిపేస్తున్నారు ప్రియులారా. ఇదిగో ప్రారంభం నుంచి దేవుడు మంచిదిగా చేసిన మనిషిని పాడైపోయాడు. ఇదిగో ప్రకృతి మంచిదిగా చేసిన ప్రకృతి పాడు చేసేశాడు. ఆ తర్వాత నోవాహు గారి కాలానికి వచ్చేసరికి జనులందరూ చెడిపోయారంట. వారిని చూసి దేవుడు హృదయంలో నొచ్చుకొని సంతాపపడే విధంగా జనులందరూ మారిపోయారు ప్రియులారా. ఆ తర్వాత లోతు గారి కాలానికి వచ్చేసరికి జనులందరూ పాడైపోయారంటండి. ఆ పట్టణం మొత్తం సర్వనాశనం అయిపోయింది ప్రియులారా. మొత్తం పట్టణస్థులందరూనండి, ఆ పట్టణస్థులు మొత్తం చెడిపోయి, ఇదిగో ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదూతను కూడతామంటున్నారండి. వారితో వ్యభిచారం చేయడానికి బాలులు మొదలుకొని వృద్ధుల వరకు వచ్చేసారంటండి. ఎంత విధంగా చెడిపోయారండి, ఎంత విధంగా చెడిపోయారు.
ఆ పట్టణస్థులందరూ, సొదొమ గొమొర్రా ఉన్న ప్రజలందరూ సర్వనాశనం అయిపోయారు ప్రియులారా, సర్వనాశనం అయిపోయారండి. అంతా పాపంతో నిండిపోయింది, పాపం పండిపోయిందండి. అలా పాపం నిండిపోయినప్పుడు, పాపం పండిపోయినప్పుడు దేవుడు బాధపడుతున్నాడు. ఇదిగో సొదొమ కాలంలో ఉన్న మనుషులు ఆ విధంగా ఉన్నారనుకుంటున్నారా? ఇదిగో నోవహు గారి కాలంలోనే ఆ విధంగా ఉన్నారనుకుంటున్నారా? లేదండి. సొదొమ కాలంలోనే ఆ విధంగా ఉన్నారు కాదు, నోవహు గారి కాలం మాత్రమే ఆ విధంగా ఉన్నారని కాదండి. నేటి కాలంలో కూడా ఇదిగో నేడున్న మనుషులందరూ కూడా ఏ విధంగా ఉన్నారో తెలుసా? ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు చూడండి. క్రొత్త నిబంధనలో ఇదిగో నేటి కాలంలో ఉన్న మనుషులు ఏ విధంగా ఉన్నారో చెబుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. నేటి కాలంలో జనులు ఏ విధంగా ఉన్నారో చెబుతున్నాడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చదవండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 వచనాలు ప్రియులారా. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగూ ఉండెను. జలప్రళయం ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడే ఉండెను. ఇదిగో నోవహు గారి కాలం కోసం చెబుతున్నాడు ప్రియులారా. నోవహు గారి దినములలో ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడు అలాగుండెను. జలప్రళయం ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉన్నారు కదా. ఇదిగో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసేసింది కదా. అందుకు చెబుతున్నాడు ప్రియులారా, నోవహు గారి కాలంలో ఏ విధంగా ఉన్నారు? అందరూ పాపంతో నిండిపోయారు కదా. నేడు కూడా నోవహు గారి కాలంలో ఏ విధంగా ఉన్నారో నేడు కూడా ఆ విధంగానే ఉన్నారని చెబుతున్నాడండి. నోవహు గారి కాలంలో ఆ విధంగా ఉన్నందుకు జనులందరినీ జలప్రళయం వచ్చి నాశనం చేసేసింది కదా. ఇదిగో నేడున్న కాలంలో కూడా జనులందరూ అదే విధంగా ఉన్నారు కనుకనే ఇదిగో మనుష్య కుమారుని రాకడయు అలాగుండెను. జలప్రళయం ముందటి దినములలో, జలప్రళయం రాకముందు జనులందరూ తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు ఉన్నారు కదా. నేడు కాలంలో కూడా ఆ విధంగానే ఉన్నారు కదండి. జనులందరూ తినుచు త్రాగుచు సుఖించుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఈ విధంగానే నార్లు నాటుచు ఉన్నారు కదండి. ఇదిగో నేడున్న కాలంలో కూడా ఆ విధంగానే ఉన్నారు. అందుకు యేసుక్రీస్తు వారి రాకడే వస్తుంది. ఇదిగో నోవహు గారి కాలంలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసేసింది కదా. ఇదిగో నేడు కాలంలో కూడా పాపంతో నిండిపోయింది ఈ సమాజం. పాపంతో ఈ సమాజం నిండిపోయింది ప్రియులారా. మలినమైపోయింది ఈ సమాజం. అలా మలినమైపోయింది కనుకొని ఈ సమాజము యేసుక్రీస్తు వారి రాకడతో ఈ సమాజాన్ని మొత్తం తుడిచేస్తాడని చెబుతున్నాడండి. ఇదిగో ఒకప్పుడు నోవహు గారి కాలంలో జనులు ఏ విధంగా ఉన్నారో, ఎలా బ్రతికారో, ఎలా ప్రవర్తించారో, ఏ పాపంతో ఈ భూమి మీద జనులు బ్రతికారో అదే పాపంలోనే నేడు జనులందరూ కొనసాగుతున్నారు ప్రియులారా. ఏం కాదో చెప్పండి. ప్రతి ఒక్కరిలో పాపం, ప్రతి ఒక్కరిలో అసూయ, అడుగడుగున ప్రతి మనిషి పాపమేనండి. ప్రతి మనిషి జీవితం మలినమైపోయింది. వారి ఆలోచనలో పాపం, వారి చూపులలో పాపం, వారి చేష్టలలో పాపం, వారి తలంపులలో పాపం. ఎవరు పాపం చేయని మనిషి చెప్పండి ప్రియులారా? ఏ ఒక్కడు మలినం కాని మనిషి ఏ ఒక్కడైనా భూమి మీద కనబడగలడా మనకు? ఎవరు కనబడడండి. ప్రతి ఒక్కరు మలినంతోనే కనిపిస్తారు, ప్రతి ఒక్కరు పాపంతోనే కనిపిస్తారండి. పాపం లేని మనిషి అంటూ భూమి మీద ఏ ఒక్కడు లేడండి. అందుకే ఇదిగో నోవహు గారి కాలంలో జనులు ఏ విధంగా ఉన్నారో నేటి కాలంలో కూడా ఆ విధంగానే ఉన్నారని చెబుతున్నాడండి. నోవహు గారి కాలానికి తీసిపోలేదంటే నేడున్న జనులు కూడా అదే విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఆ విధంగానే జనులందరూ ఉన్నారంటండి. అందుకు ఇదిగో జలప్రళయం వచ్చి వారిని ఎలా నాశనం చేసిందో నేడున్న మనుషులను కూడా అలా నాశనం చేసేస్తుంది అంటున్నాడు. అందుకు మరొక మంచి మాటను చూద్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం చదవండి ప్రియులారా. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం చదవండి ప్రియులారా. నోవహు దినములలో జరుగునట్టు మనుష్య కుమారుని దినములోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు
పెండ్లికి ఇయ్యబడుచునుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉన్నారు. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినము వరకు ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. మరలా చెబుతున్నాడు ప్రియులారా, ఇదిగో నోవహు గారి కాలంలో జనులు ఏ విధంగా ఉన్నారో, లోతు గారి కాలంలో జనులు ఏ విధంగా ఉన్నారో, నేడున్న మనుషులందరూ కూడా ఆ విధంగానే ఉన్నారంట ప్రియులారా. ఆ విధంగానే కనబడుతున్నారండి. పాపంతో నిండిపోయారు, మలినాన్ని అంటించుకొని బ్రతికారండి ప్రియులారా జనులందరూ. లోతు గారి కాలంలో ఎలా చెడిపోయారో నేడున్న కాలంలో ఉన్న మనుషులందరూ ఆ విధంగానే చెడిపోయారండి. ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ఏ విధంగా లోతు గారి కాలంలో పాపం చేశారో నేడు ఇదిగో పట్టుమని 12 ఏండ్ల నిండన ఒక చిన్నవాడు కూడా పాపం. అసలు వాడు పాపం అంటే తెలియని వయసులో కూడా వాడు ఎన్నో పాపాలు చేసేస్తాడండి. చిన్న వయసులో ఆడపిల్లలు కానిపోవచ్చు, మగపిల్లలు కానివచ్చు, 12 ఏండ్ల నిండవాడికి కానీ ఎన్నో పాపాలండి. చెడు వ్యసనాలకు వాడు ఆలోచిస్తాడు, చెడు చూపులు, చెడు తలంపులు, వాడి జీవితం మొత్తం చెడిపోతుందండి. మనకు తెలియదు, చిన్న చిన్న పిల్లలను చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను, పసి కందులను, ఎంతోమంది కిరాతకులు పాపంతో జీవితం మలినమైపోయి అసూయతో ఇదిగో వాడి జీవితం పాపమైపోయి వ్యభిచారంతో చిన్న చిన్న పిల్లలను చేస్తున్నారు ప్రియులారా. పాపం పండిపోతుందండి. జనులందరూ నోవహు గారి దినములలో, లోతు గారి దినాలలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏ విధంగా ఉన్నారో నేటి కాలానికి వచ్చేసరికి అదే విధంగానే ఉన్నారు ప్రియులారా. ఆ విధంగానే కొనసాగుతున్నారు. ఇదిగో మనిషి ఈ లోకంలో పాపాన్ని అంటించుకున్నాడు ప్రియులారా, మలినమైపోయాడు. ఇలాంటి మలినమైన లోకంలో, ఇలాంటి పాపం ఉన్న లోకంలో ఇదిగో పాపం అంటించుకోకుండా, ఇదిగో మలినమై కాకుండా కొందరు మహనీయులు, మహాత్ములు అమూల్యమైన జీవితాన్ని గడిపారు ప్రియులారా. మలినమైన ఈ సమాజంలో మలినం కాకుండా, తమ జీవితానికి పాపం అంటించుకోనకుండా పవిత్రంగా బ్రతికిన కొందరు మహనీయులు ఉన్నారండి బైబిల్లో. ఇదిగో మనం ఉన్న ఈ సమాజంలో ఉన్నారు, మలినం ఉన్న ఈ సమాజంలోనే గడిపారు. ఇదిగో పాపము ఉన్న ఈ సమాజంలో ఉన్నారు, ఇదిగో పాపంతో ఉన్న ఈ సమాజంలోనే వారి జీవితాన్ని గడిపారండి. పాపంలో ఉన్న వారి జీవితాన్ని ఇదిగో ఏ విధంగా పవిత్రంగా మార్చుకున్నారో, ఎటువంటి పరిశుద్ధంగా బ్రతికారో కొందరు మహనీయుల కోసం బైబిల్ మనం చూద్దాం ప్రియులారా. ఇదిగో మలినమైన ఈ సమాజంలో అమూల్యమైన జీవితాలను గడిపిన కొందరు మహనీయులను బైబిల్లోంచి మనం చూద్దామండి. మనం చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదవండి ప్రియులారా. ప్రారంభంలో చదువుకున్న మాట ఆదికాండం 6వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. ఇదిగో నోవహు గారి కాలంలో జనులందరూ ఏ విధంగా ఉన్నారని చదువుకున్న పై మాటలలో 6వ అధ్యాయం 5-6 వచనాలు కానివచ్చు, 6వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదివాం కదా ఇంతకుముందు. పాపంతో నిండిపోయారు కదా, దేవుడు బాధపడ్డారు కదా నోవహు గారి కాలంకి వచ్చేసరికి. అలా పాపంతో నిండిపోయిన లోకంలో, ఇదిగో మలినమైపోయిన లోకంలో ఇదిగో నోవహు గారు ఏ విధంగా బ్రతికారంటే ప్రియులారా, ఇదిగో నోవహు గారి కోసం చెబుతూ దేవుడు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడనై ఉండేనని చెబుతున్నాడండి. నోవహు గారి కోసం దేవుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడండి, ఒక గొప్ప విషయం చెబుతున్నాడు. తన తరము వారిలో అని చెబుతున్నాడండి. నోవహు గారి తరం, ఒక తరం కోసమే చెబుతున్నాడండి. ఒక గొప్ప తరంలో, నోవహు గారి తరములో నోవహు గారు ఒక్కరే నిందారహితుడిగా బ్రతికారంట. అంటే ఏ నింద లేనివాడిగా బ్రతికాడంటండి, పవిత్రంగా బ్రతికాడంటండి, నిర్దోషిగా బ్రతికాడంటండి. నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడినే ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినని చెబుతున్నాడండి. తన తరము వారికందరికంటే నోవహు గారి నీతిపరుడుగా బ్రతికాడంటండి, నిందారహితుడిగా బ్రతికాడంట. చాలా మంది ఉన్నారండి ఆ తరములో, ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ తరం అంతటి కంటే నోవహు గారు ఇదిగో మలినమైన సమాజంలో ఉంటూ తన జీవితాన్ని మలినం అంటించుకోకుండా బ్రతికారండి నోవహు గారు.
ఎంత గొప్ప విషయం ప్రియులారా. పాపంలో ఉంటూ కూడా పాపం అంటించుకోకుండా బ్రతకడం ఎంత గొప్ప విషయం అండి. పాపంతో నిండిపోయింది సమాజం, పాప పంకిళ్ళమైపోయింది ఈ సమాజం. అలా పాప పంకిళ్ళమైపోయిన ఈ సమాజంలో పాపం అంటించుకోకుండా నిందారహితుడుగా, నీతిపరుడుగా చెబుతున్నాడండి బైబిల్లో. దేవుడు చెప్పాడంటే నోవాహు గారు ఎంత గొప్ప నీతిపరుడు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నీతికి నిదర్శనం, నీతికి ఆధారం నోవాహు గారి ప్రియులారా. నోవాహు గారు తన తరము వారిలో నిందారహితుడిగా బ్రతికాడండి. మలినమైపోయిన సమాజంలో మలినం అంటించుకోకుండా తన జీవితాన్ని అమూల్యమైనదిగా, గొప్పదిగా బ్రతికాడండి నోవాహు గారు. మహనీయుడిగా బ్రతికాడండి నోవాహు గారు. తన తరము వారి కంటే గొప్పవాడిగా బ్రతికాడు. అందుకు దేవుడు నోవాహు గారికి కోసం బైబిల్లో వ్రాయించి గొప్ప మాటను చెప్పాడండి. మరొక భక్తుని కోసం చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం ప్రియులారా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7-8 వచనాలు చదవండి. ସେମାନଙ୍କୁ ଭବିଷ୍ୟତ କାଳର ଧାର୍ମିକମାନଙ୍କ ଦୃଷ୍ଟାନ୍ତ ସ୍ୱରୂପେ କଲେ। ପୁଣି ସେହି ଦୁରାଚାରୀମାନଙ୍କ କାମକଥାପୂର୍ଣ୍ଣ ଆଚରଣରେ ବ୍ୟକ୍ତିଧାରୀଙ୍କ ଲୋକକୁ ଉଦ୍ଧାର କଲେ। చాలు ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7-8 వచనాలు చదువుతున్న మాటను ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనములు విధించెను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇక్కడ లోతు గారి కోసం చెబుతున్నాడు ప్రియులారా. లోతు గారు సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్నాడు కదా. సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్న జనులందరూ బాలుర్లు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ పాపంతో తమ జీవితాన్ని పాడు చేసేసుకున్నారు కదా. మలినంతో తమ జీవితాన్ని అంటించేసుకున్నారు కదా. అలా మలినమైన లోకంలో, పాపంతో ఉన్న సమాజంలో వ్యభిచార ఆ గృహములలో ఉంటూ లోతు గారు ఏ విధంగా బ్రతికారంట? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ సమాజాన్ని చూస్తూ లోతు గారు బహు బాధపడ్డాడంట ప్రియులారా. నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉన్నాడంట. ఇదిగో పాపంతో ఉన్న సమాజంలో, మలినమైన సమాజంలో కాపురం ఉన్నాడు. ఎవరు? నీతిమంతుడకు లోతు గారు ప్రియులారా. తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చెను. బాధపడుతున్నాడంట. ఆ సమాజాన్ని చూసి, ఆ సమాజంలో ఉన్న జనులను, అక్కడ ఉన్న మనుషులను చూసి, సొదొమ గొమొర్ర పట్టణాన్ని చూసి లోతు గారు బాధపడ్డాడు ప్రియులారా. బాధపడుతున్నాడు. ఎందుకు పాపంతో నిండిపోతుంది? అందుకు పాపంతో నిండిపోయినందుకు ఇదిగో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నాడు. సొదొమ గొమొర్ర అనే అగ్ని గంధకములతో ఆ పట్టణం మొత్తం భస్మం చేసేద్దాం అనుకున్నాడండి. బూడిద లేకుండా చేసేద్దాం అనుకున్నాడండి. అందుకు లోతు కుటుంబాన్ని తప్పించడానికి లోతుకు దేవుడు దర్శనం వచ్చిన తరువాత లోతు గారు మాట్లాడతారు ప్రియులారా దేవుడితో. దేవా, ఆ పట్టణంలో 50 మంది ఉంటే రక్షిస్తావా అంటాడు. రక్షిస్తానంటాడు. ఆ తర్వాత 40 మంది ఉంటే రక్షిస్తావా తండ్రి అంటే చివరికి 40, 30, 20, 10 మంది ఉంటే రక్షిస్తానంటాడండి. 10 మంది కూడా పాపం చేస్తూ బ్రతికారండి. 10 మంది కూడా పాపం చేస్తూ బ్రతకుండా ఉండలేదండి. ప్రతి ఒక్కరూ పాపం చేసి బ్రతికారు. పట్టుమని 10 మంది, 5గురు కూడా లోతు గారు కుటుంబం తప్పించి ప్రతి ఒక్కరూ పాపంతోనే బ్రతికారండి. 10 మందిని రక్షిస్తానన్నాడు దేవుడు. ఎంత గొప్ప మనసు అండి. ఆ 10 మంది కూడా కనిపించలేదండి. అందుకు ఆ పట్టణం మొత్తం దేవుడు భస్మం చేసేసాడు ప్రియులారా. బూడిద చేసేసాడు, నాశనం చేసేసాడు. పాపంతో నిండిపోయింది, మలినమైపోయింది సొదొమ గొమొర్ర పట్టణం అండి. ఆ మలినమైన సమాజంలో నీతిమంతుడిగా బ్రతికాడండి. ఎవరు? లోతు గారు.
పాపం చెయ్యకుండా నిందారహితుడిగా ఏ విధంగా నోవాహు గారి దినంలో నోవాహు గారు బ్రతికారో, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణ విషయంలో బాలులు మొదలుకొని వృద్ధుల వరకు, ఈవెన్ లోతు గారి కుమార్తెల వరకు చెడిపోయి పాపం చేశారు. కానీ లోతు మాత్రం పాపం చేయలేదు ప్రియులారా. లోతు మాత్రం పాపానికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదండి. నీతిమంతుడిగా బ్రతికాడు, నిందారహితుడిగా బ్రతికాడు. అందుకు లోతు గారి కోసం దేవుడు క్రొత్త నిబంధనలు రాసి, ఇదిగో నేడున మనందరికీ దృష్టాంతములుగా బుద్ధి కలగడానికి వ్రాయించాడండి. భక్తుల జీవితాలను పాత నిబంధనలో, ఇదిగో మలినమైన సమాజంలో మలినం కాని మహనీయుల జీవితాలను దేవుడు మనకు ఎందుకు రాయించాడు తెలుసా? ఇదిగో యుగాంతమందున మనకు దేవుడు బుద్ధి కలగడానికి, దుష్టాంతములుగా వారికి సంభవించి, ఇదిగో యుగాంతమందున మనం ఈ యుగం అంతంలో ఉన్నాము కదా, మనమందరూ వాటి ద్వారా ఏం అవ్వాలంట? బుద్ధిని తెచ్చుకోవాలంటున్నాడు. బుద్ధి కలగడానికి, మనందరికీ పాఠం నేర్పించడానికి దేవుడు భక్తుల జీవితాలను రాయించాడు ప్రియులారా. పాత నిబంధనలు ఎందరో మనకు కనిపిస్తారండి. మలినమైన సమాజంలో మలినం కాని మహనీయులు మహాత్ములుగా మనకి ఎందరో కనిపిస్తారండి. యోబు గారు, ఇదిగో తన భార్య కూడా దేవుని దూషించమన్నది, తన స్నేహితులు కూడా దేవుని విడిచిపెట్టేమన్నారు. ఆయన యోబు గారి నోటి మాటతో కూడా దేవుణ్ణి నిందించలేదు ప్రియులారా. మలినమైన సమాజంలో ఉంటూ కూడా తన కుటుంబం చెడిపోయినా, తన కుమారులు పాపం చేసినా సరే, దేవునికి విరోధంగా ప్రవర్తించినా సరే, యోబు మాత్రం నోటి మాట చేత కూడా దేవుని నిందించలేదని చెబుతాడండి. ఒక గొప్ప మహనీయుడండి యోబు గారు. ఇలా పాత నిబంధన చరిత్రలో మనకు ఎందరో కనిపిస్తారండి. రాజుల గ్రంథాలలో మనకు ఎందరో గొప్ప వాళ్ళు కనిపిస్తారండి. మలినమైన సమాజంలో ఉంటూ కూడా మలినం కాకుండా తమ జీవితాలను గొప్పగా చూసుకున్న మహాత్ములైన వారు మనకు బైబిల్లో కనిపిస్తారు ప్రియులారా. ఇకపోతే కొత్త నిబంధన విషయానికి వస్తే, ఇదిగో పాపమైన సమాజంలో, మలినంతో ఉన్న ఈ సమాజంలో పాపం అంటించుకోకుండా, ఇదిగో పాపులతో తిరిగినా కూడా, ఇదిగో పాపం అంటించుకొని ఒక మహనీయుడు, ఒక మహాత్ముడు, ఈ ప్రపంచం ఈ లోకం గర్వించదగ్గ ఒక గొప్ప మహనీయుడు మనకు కనిపిస్తాడు ప్రియులారా. ఆయనే ఇదిగో నీవు నేను మనందరం రక్షకునిగా అంగీకరించిన యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రియులారా. ఆయన ఈ భూమి మీద ఇదిగో మనలాంటి పాప శరీర ఆకారంతోనే ఈ భూమి మీదకి వచ్చాడండి. ఇదిగో మనలాంటి శరీరంతో, ఇదిగో మనలాంటి దేహము, మనలాంటి కళ్ళు, మనలాంటి అవయవాలు, మనలాంటి చూపు, మనలాంటి దేహము, మనలాంటి మనస్సుతోనే వచ్చాడండి ఈ భూమి మీదకు. మనిషి రూపిగానే వచ్చాడండి. అలా మనిషి రూపంతోనే వచ్చిన ఈ భూమి మీద ఇదిగో మనుషులందరికంటే గొప్పవాడిగా, మహనీయుడిగా, మహాత్ముడిగా ఈ ప్రపంచం, ఈ దేశం గర్వించదగ్గ ఒక మహనీయుడు బైబిల్లో మనకు కనిపిస్తాడు ప్రియులారా. ఆయన యేసుక్రీస్తు వారండి. ఆయన ఈ లోకంలో ఏ విధంగా బ్రతికారో మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం అండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. କାରଣ ଏହି ପ୍ରକାର ମହାଜାଗତ ଆମମାନଙ୍କ ପକ୍ଷରେ ଉପଯୁକ୍ତ ଯେ କି ପବିତ୍ର ନିର୍ଦ୍ଦୋଷ ଓ ନିଷ୍କଳଙ୍କ ପାପୀମାନଙ୍କ ଠାରୁ ପୃଥିବୀ କୁଦ ପୁଣି ଆକାଶ ମଣ୍ଡଳ ଉପରେ యేసుక్రీస్తు వారి కోసం చెబుతున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారి కోసం రాయిస్తూ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏ విధంగా బ్రతికారో చెబుతున్నాడండి. పవిత్రుడు మొదటిగా చెబుతున్నాడండి. ఎవరండి? యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారంట? పవిత్రుడుగా, పవిత్రం, ఎటువంటి అపవిత్రం లేనివాడిగా, అసలు అపవిత్రమే అంటని విధంగా యేసుక్రీస్తు వారు బ్రతికారంట. పవిత్రుడును, నిర్దోషియు, ఎటువంటి దోషం లేకుండా. ఈరోజు సమాజంలో ప్రతి మనిషి దోషేనండి. ప్రతి మనిషి నేరస్తుడిగానే కనిపిస్తాడండి. ప్రతి మనిషి ఉదయం లేచి నాటి నుంచి పడక గదికి వరకు ఎన్నో దోషాలు చేస్తాడండి. ఎన్నో తప్పులు వేస్తాడు, ఎన్నో తప్పటడుగులు వేస్తాడు మనిషి. కానీ యేసుక్రీస్తు వారు ఇదిగో మనిషిలాగే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏ విధంగా బ్రతికాడంట? పవిత్రుడిగా బ్రతికాడంట, నిర్దోషిగా బ్రతికాడంట, నిష్కల్మషుడు అని చెబుతున్నాడండి. ఎటువంటి కల్మషం లేనివాడిగా. ఈరోజు మనిషిలో ఎటువంటి కల్మషం లేదో చెప్పండి. ఎన్ని కల్మషం మనిషి మొత్తం కల్మషంగా మారిపోయాడు. మనిషి మొత్తం కరప్టెడ్గా మారిపోయారండి. మనుషులందరూ కరప్షన్ పీపుల్గా మారిపోయారండి. ప్రతి ఒక్కరు కరప్షన్, ప్రతి ఒక్కరిలో తప్పులే కనిపిస్తాయి. అందరూ చెడిపోయారు, అందరూ పాపంలోనే ఉన్నారు.
కానీ యేసుక్రీస్తు వారు మనిషిలాగా ఈ భూమి మీదకు వచ్చి ఇదిగో పవిత్రుడిగా బ్రతికాడంట, నిర్దోషిగా బ్రతికాడంట, నిష్కల్మషుడిగా బ్రతికాడంట. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చువాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని చెబుతున్నాడండి. యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ భూమి మీద పాప శరీరాకారంతోనే వచ్చాడండి. ఇదిగో 2000 సంవత్సరాల క్రితం, ఇదిగో ఈరోజు మనం 2000 సంవత్సరాల క్రితం మనం వచ్చామే, 2000 సంవత్సరాల తర్వాత ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడండి. కన్య మరియ గర్భము కొండ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో మనలాంటి బ్రతుకును, మనలాంటి దేహాన్ని ధరించుకొని వచ్చాడండి. ఇదిగో మనలాంటి దేహాన్ని ధరించుకొని వచ్చిన ఆయన ఇదిగో ఏ విధంగా బ్రతికాడంట, మనం బ్రతకని విధంగా ఆయన బ్రతికి చూపించాడండి. ఇదిగో మన ఈ దేహంతో పాపాలు చేస్తున్నాం, మన ఈ చూపులతో ఎన్నో తప్పులు చేస్తున్నాము, ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాం. కానీ ఆయన ఇదిగో మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడంట, మనలాంటి కాళ్ళు, మనలాంటి చేతులు ఆయన ధరించుకున్నాడు. కానీ ఆయన ఇదిగో చూపులలో కూడా, ఆయన చేష్టలలో ఎటువంటి పాపం చేయలేదండి ప్రియులారా. పాపంగా ఎండిపోయింది ఈ లోకం, పాపులతోనే యేసుక్రీస్తు వారు గడిపారు. కానీ ఆయన పాపం అంటించుకోలేదండి. ఎంతోమంది పాపంతో ఈ సమాజం నిండిపోయింది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెబుతాడు, పాపముల చేతను అపరాధముల చేతనని చెబుతాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారంట, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయారంట. అలా పాపముల చేత అపరాధముల చేత ఉన్న ఈ సమాజాన్ని యేసుక్రీస్తు వారు బ్రతికించడానికి, ఆ పాపం నుంచి విముక్తి చెందించడానికి ఇదిగో పాపరహితుడు, పాపమే అంటని ఒక గొప్ప మహనీయుడిగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు పాపం లేని మనిషిగా వచ్చాడండి. ఆ యేసుక్రీస్తు వారి కోసం అపోస్తలులు, శిష్యులు ఏం చెబుతున్నారో చూద్దామండి. ఆ యేసుక్రీస్తు వారి కోసం అపోస్తలులు ఏ విధంగా చెబుతున్నారో మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం చదవండి ప్రియులారా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీరు అనుగ్రహింపమని అడిగితిరి. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారంటే ప్రియులారా, అపోస్తలులు చెబుతున్నారు పరిశుద్ధుడంట. అలాంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని మీరు నిరాకరించారు. యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు వచ్చాడు ప్రియులారా? ఎందుకు వచ్చాడు? ఇదిగో పాపంతో నిండిపోయిన మనలందరినీ బ్రతికించడానికి కదా వచ్చాడు. ఇదిగో పాపంతో అపరాధములతో దేవునికి దూరంగా ఉన్న మనలను దేవుని చెంతకు చేర్చడానికి, మన పాపాలన్నిటినీ యేసుక్రీస్తు వారిని తీసివేయడానికి కదా వచ్చాడు. అలా వచ్చిన యేసుక్రీస్తు వారిని ఈ లోకం ఏం చేసిందంట, నిరాకరించిందంట ప్రియులారా. ఇదిగో నిర్దోషి, ఏ పాపం చేయని యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారు. దొంగ దోషి బరబ్బాను విడిపించమన్నారు ఆనాడు ప్రజలు. ఎంత ఆశ్చర్యం చెప్పండి ప్రియులారా. పాపం చేయని యేసుక్రీస్తు వారిని అప్పగించారండి, పరిశుద్ధుడిని యేసుక్రీస్తు వారిని అప్పగించారంటండ. పాపంతో నిండిపోయిన బరబ్బ దొంగను విడిపించమన్నాడు. దొంగలనే కోరుకుంటున్నారు కానీ ఇదిగో ఎటువంటి పాపం చేయని పరిశుద్ధుడని యేసుక్రీస్తు వారిని ఎవరు కోరుకోవటం లేదు ప్రియులారా. అందుకు యేసుక్రీస్తు వారి కోసం చెబుతున్న, ఇదిగో యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడని యేసుక్రీస్తు వారిని మీరు అందరూ నిరాకరించారు. దొంగనే మాకు కావాలనుకున్నారు కానీ ఇదిగో దొర యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు. గొప్పవాడిగా ఉన్న యేసుక్రీస్తు వారిని మీరు సిలువకు అప్పగించారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమాత్రము పాపం చేయలేదు. అందుకు యేసుక్రీస్తు వారు చెబుతారండి, ఇదిగో ఆయన ఏ విధంగా బ్రతికారో ఆయన జీవితం కోసం ఆయన చెబుతున్న మాటను మనం చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఆయన జీవితం కోసం యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని చెబుతాడండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నాడు సమాజానికి. అంటే నాలో ఏ పాపము లేదన్నాడండి. మలినమైన ఈ సమాజంలో, పాడైపోయిన ఈ సమాజంలో, ఇదిగో పాపంతో నిండుకొని ఈ సమాజంలో యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారంట, పాపమంటని విధంగా బ్రతికారంటండి. పాపము లేని వాడిగా బ్రతికాడు. ఈ సమాజాన్ని ప్రశ్నించాడు, ఈ సమాజానికి సవాలు చేశాడు. నాలో పాపము లేదన్నాడు. చెప్పగలరు ఎవరైనా యేసుక్రీస్తు వారు ఈ విషయంలో తప్పిపోయాడని, ఈ విషయంలో యేసుక్రీస్తు వారు పాపం చేశాడని ఏ ఒక్కరైనా చెప్పగలరా? ఇదిగో పాత నిబంధనలో ఉన్న భక్తుల జీవితాలు మనం చూస్తాం. అలా భక్తుల జీవితాలు ఒక్కొక్క విషయంలో వాళ్ళు గొప్పవాళ్ళుగా కనిపిస్తారేమో, కానీ మరొక విషయంలో వాళ్ళు తప్పిపోతారు.
పాత నిబంధనల భక్తులు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ ఒక్క విషయంలోనే గొప్ప వాళ్ళే కనిపిస్తారు, కానీ మరొక విషయంలో వాళ్ళు తప్పిపోయిన వారిగానే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కనుక. వాళ్ళు తప్పులు చేస్తారు ప్రారంభంలో, తర్వాత తెలుసుకొని మరలా దేవుని దగ్గరికి వస్తారు, ఆ పాపాలన్నీ విడిచిపెట్టేస్తారు. ప్రారంభంలో దేవునికి దూరమైన తర్వాత తెలుసుకొని తర్వాత దేవుని చెంతకు చేరుతారు. ప్రారంభంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పులు చేసిన వారండి. ఎందరి భక్తులు చూసినా, ఎందరి రచయితలు చూసినా ప్రతి ఒక్కరూ తప్పిపోయిన వారండి. ఏ ఒక్క విషయంలోనైనా వారు తప్పిపోయిన వారిగానే కనిపిస్తారు. కానీ ఇదిగో క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు మాత్రం వాళ్ళందరికీ యాంటీగా, వాళ్ళందరికీ భిన్నంగా, ఏ ఒక్క విషయంలో తప్పిపోకుండా, ఇదిగో ఒక్కొక్కరు ఒక్క జీవితం ఒక్క విషయంలోనే గొప్ప వాళ్ళు కనిపిస్తారేమో. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ ఒక్క విషయంలోనే, అబ్రహాం గారి విశ్వాసంలో గొప్పవారు కనిపిస్తారు, మోషే నీతిమంతుడిగా కనిపిస్తాడేమో. ఇలా ఒక్కొక్కరు ఒక్క విషయంలోనే గొప్పవారు కనిపిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం అన్ని విషయాలలో గొప్పవాడిగా కనిపిస్తాడండి. ఇదిగో యేసుక్రీస్తు వారు మాత్రం అన్ని రికార్డులను బదలుగొట్టాడు. అందుకే ఇదిగో ఎవరి కోసం చెప్పుకున్నా, ఎవరి కోసం మనం మాట్లాడుకున్న ఎన్ని మాటలు, ఎన్ని ప్రసంగాలు చెప్పినా చివరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే ముగించాలి. ఇదిగో ఒక్కొక్క జీవితం ఒక్క విషయంలోనే వాళ్ళు గొప్పవాళ్ళు కనిపించవచ్చేమో, కానీ యేసుక్రీస్తు వారు అన్ని విషయాలలో, ఇదిగో ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క విషయంలో ఆయన గొప్పవాడిగా కనిపిస్తాడండి. అందుకు యేసుక్రీస్తు వారి నిదర్శనం. అందుకు యేసుక్రీస్తు వారు సజీవ సాక్ష్యం. ప్రియులారా, బైబిల్లో భక్తులైన వారందరూ ఏదో విషయంలో తప్పిపోయిన వారే కనిపిస్తారు, కానీ యేసుక్రీస్తు వారు ఏ విషయంలో తప్పిపోలేదు ప్రియులారా. అందుకు యేసుక్రీస్తు వారు గొప్ప వాళ్ళే కనిపిస్తారండి. యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు, అందుకే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలని యేసుక్రీస్తు వారు ఈ సమాజానికి ప్రశ్నించాడు ప్రియులారా. ఈ సమాజానికి ప్రశ్నించాడు. ఒక మంచి మాటను చూద్దాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి ప్రియులారా. యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఎలా బ్రతికారో చెబుతున్నాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదవండి. చదవండి. లేదు, పెట్టబడి బెదిరింపక తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనును. మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు కోసం చెబుతున్నారండి. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో చెబుతున్నాడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదని చెబుతున్నాడంటండి. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారంటండి? పాపము చేయని వాడిగా బ్రతికాడంటండి. మలినమైన ఈ సమాజంలో యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? మలినమంటని విధంగా బ్రతికాడండి. మలినం అంటించుకోలేదండి. పాపంలో ఉన్న కూడా యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? పాపం అంటించుకోకుండా బ్రతికారండి. పాపంలో ఇదే సమాజంలో ఉన్నాడు. ఈ సమాజం మొత్తం పాపంతో నిండిపోయిందండి. పాపంతో నిండిపోయిన ఈ సమాజంలో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? పాపం అంటించుకొని విధంగా బ్రతికారండి. ఎంత గొప్ప విషయం అండి. ఇలా భక్తులైన వారి జీవితాలు, ఇదిగో మలినమైన లోకంలో ఉన్న భక్తులైన జీవితాలను మనం అందరం తెలుసుకున్నాము కదా. ఇదిగో ఈ పాపంతో ఉన్న భక్తుల జీవితాలను మనం తెలుసుకున్నాం కదా. అలా పాపంతో ఉన్నా కూడా పాపం అంటించుకోకుండా బ్రతికారు కదా. వారి జీవితాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మనకు ఎందుకు ఈ పాఠం? ఇదిగో మలినమైన లోకంలో ఉంటూ కూడా మలినాన్ని అంటించుకొని కొన్ని విధంగా భక్తులైన వారు నోవాహు గారు, లోతు గారు, యోబు గారు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికారు కదా. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనం ఏ విధంగా బ్రతకడానికి దేవుడు మనకు బైబిల్లో రాయించాడని చెప్పాడు. దృష్టాంతములుగా వారికి సంభవించిన సంగతులు యుగాంతముందున మీరు బుద్ధి తెచ్చుకోవాలి. ఇదిగో వారు ఆ విషయంలో పడిపోయారు, వారు ఆ విషయంలో చెడిపోయారు. అలా చెడిపోయిన లోకంలో ఉంటూ కూడా భక్తిపరులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా బ్రతికాలు. ఇదిగో మీరు కూడా ఆ విధంగా బ్రతకండి, ఆ విధంగానే బ్రతకండి అని చెప్పాడండి. పాపంతో నిండిపోయింది, ఆయన కూడా పాపం అంటించుకోలేదు. ఎంత గొప్ప విషయం అండి. ఒక పంది అది బురదలో ఉంటుంది, దాన్ని ఎంత కడిగినా సరే
అది బురదలోనికి వెళ్ళిపోద్ది. దాని స్వభావం మార్చుకోదు. మనం అలా బ్రతికిదామో చెప్పండి పందిలాగా? లేదండి. దేవుడు మనల్ని ఏ భూమి మీద ఏ విధంగా పుట్టించాడు? ప్రారంభంలో మనం చదువుకున్న మాట, దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించాడు, న్యాయవంతులుగా పుట్టించాడంట, నిర్దోషులుగా పుట్టించాడంట. అలా పుట్టించినందుకు తన బ్రతుకుకు సార్థకత చేకూర్చారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు ఏ విధంగానైతే పుట్టించాడో ఆ విధంగా బ్రతికాలి. ఎవరు? నీతిమంతుడైన నోవాహు, నీతిమంతుడైన లోతు, అదేవిధంగా యోబు గారు. ఇదిగో యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఈ భూమి మీద ఏ విధంగా పుట్టించాడో ఆ విధంగానే బ్రతికి చూపించారు ప్రియులారా. మనం కూడా దేవుడు పుట్టించినందుకు ఆ విధంగానే బ్రతకాలండి. అందుకు పై మాటలు చెబుతున్నారు చూడండి 21వ వచనంలో. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. బాధపడి అడుగు జాడల యందు నడుచుకొనవలనని మీకు మాదిరి ఉంచిపోయును. ఇదిగో మలినమైన ఈ లోకంలో ఉంటూ మలినాన్ని అంటించుకోనని, ఇదిగో మహనీయులు మహాత్ముల జీవితాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలో తెలుసా ప్రియులారా? మనం ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? వారి జీవితాలను, వారి భక్తి జీవితాలను, వారి జీవితాలను మనం ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడును, మీరు తన అడుగు జాడలి యందు నడుచుకోనవలనని మీకు మాదిరి ఉంచిపోయిను. యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడంటండి. రోల్ మోడల్గా ఆయన రూట్ వేశాడు, మనకు మాదిరి చూపించాడు. యేసుక్రీస్తు ఇదిగో పాపం అనే లోకంలో నేను ఉన్నాను, మీలాంటి లోకంలో నేను మీతోనే గడిపాను, పాపులతోనే జీవించాను. పాపులతో యేసుక్రీస్తు ఎన్నో మాటలు చెప్పారండి. పాపులతోనే ఎన్నో గ్రామాలు తిరిగారు, ఎన్నో సువార్తలు రాశారు, ఎన్నో సువార్త ప్రయాణాలు చేశారు. పల్లెలకు గ్రామాలకు ఆయన సువార్తలు చేశాడు ప్రియులారా. ఆయన దేవుని మాటలు ప్రకటించాడు, పాపులతోనే గడిపాడు. పాపులతో యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉంటూ కూడా పాపం అంటించుకోలేదు, తన జీవితాన్ని బ్రతికారో అదేవిధంగా యేసుక్రీస్తు వారిలో కూడా మనమందరం బ్రతకడానికి యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయాడంట. మనమందరం ఎవరి అడిగి జాడలో వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి అడుగు జాడలో వెళ్ళాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు మనకు అడుగు జాడలుగా రూట్ వేశాడు. తన జాడలలో యేసుక్రీస్తు ఏ విధంగా బ్రతికారో, పాపంతో ఉంటూ కూడా పాపం అంటించుకోలేదు, పాపలతో తిరిగారు, పాపం లోకంలో ఆయన మనలాగే గడిపాడు. కానీ ఆయన మాత్రం తన శరీరమందు, తన నడకందు, తన చేష్టల యందు, తన చేతులతో ఎటువంటి పాపము చేయలేదంట. ఆ విధంగా యేసుక్రీస్తు వారిలా బ్రతకాలండి. అపోస్తుడైన పౌలు గారిలా బ్రతకాలి. ఇదిగో ప్రారంభంలో క్రీస్తుని తెలుసుకోకముందు మరొకలా ఉన్న, క్రీస్తుని తెలుసుకున్న తరువాత ఏ విధంగా బ్రతికారు? బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. ఇదిగో క్రీస్తు అడుగు జాడలో నేను నడుచుకోవాలన్నాడు. ఇదిగో క్రీస్తు పొందిన శ్రమలలో నేను సమానుభావం గలవాలి. ఇదిగో యేసుక్రీస్తు ఎలాగైతే శ్రమలు పొందాడో నేను కూడా ఆ విధంగా బ్రతకాలి, ఆ విధంగా శ్రమ పడాలి. ఇదిగో ప్రారంభంలో తప్పిపోయిన తర్వాత బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభమని గొప్ప మాట అన్నాడండి అపోస్తుడైన పౌలు గారు. అలా మనం అనగలమా చెప్పండి ప్రియులారా? అలా మనం బ్రతకగలమా? అలా భక్తుల జీవితాల్లాగా మనం బ్రతకాలి ప్రియులారా. అలా భక్తులందరిలాగా మనం అందరం బ్రతికి మన జీవితానికి ఇదిగో నోవాహు గారిలా సార్థకత చేకూర్చాలి. ఒక నీతిమంతుడైన యోబు గారిలాగా తన జీవితానికి ఏ విధంగా సార్థకత చేసి చూపించి ఈ లోకంలో గొప్పవాడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా బ్రతికాడో అదేవిధంగా ఒక మహనీయుడైన యేసుక్రీస్తు వారిలా మనం బ్రతకాలి ప్రియులారా. చివరిగా ఒక మంచి మాటను చూసుకొని ముగించుకోవచ్చు ప్రియులారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడును మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇక్కడ చెబుతున్నాడు యేసుక్రీస్తు వారి కోసం, సమస్త విషయములలోనూ మన వలనే యేసుక్రీస్తు వారు శోధింపబడ్డాడంట. చాలామంది అంటారు కదా, నా తప్పేటండి, ఇదిగో శరీరం ధరించుకున్నాను కదా, నా యవ్వనంలో ఉన్నాను కదా, ఇదిగో యవ్వనంలో ఉన్నందుకు ఇదిగో శరీరం నాతో తప్పు చేయిస్తుందండి అంటారండి. ఇదిగో యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగానే శోధింపబడ్డాడంట, బాధపడ్డాడంట. యేసుక్రీస్తు వారు ఎన్నో శోధనలకు గురయ్యారు, అయినా కూడా ఆయన పాపము చెయ్యలేదంట.
సమస్త విషయములలో మన వల్ల ఇక మనం ఏ విధంగానైతే శోధింపబడ్డామో ఆయన కూడా శోధింపబడ్డాడు ప్రియులారా. అపవాది చేత శోధింపబడ్డాడు. తప్పు చేయడానికి అపవాది ప్రేరేపించింది, కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడంటే ప్రియులారా. ఇదిగో మనం నమ్ముకున్న లోకరక్షకుడు మన ప్రియనాథుడు యేసుక్రీస్తు ఎలా బ్రతికారు? పాపం లేనివాడిగా బ్రతికాడు ప్రియులారా. మలినమైన సమాజంలో మలినం అంటించుకోనకుండా యేసుక్రీస్తు వారు బ్రతికాడు ప్రియులారా. భక్తులైన వారందరూ మలినమైన లోకంలో మలినాన్ని అంటించుకోనలేదు ప్రియులారా. అలా మనమందరం ఇదిగో భక్తుల జీవితాలను మలినమైన లోకంలో మలినం అంటించుకోనకుండా భక్తులు ఉన్నారే, ఆ విధంగానే మనం బ్రతకడానికే మనందరికీ మాదిరి చూపి వెళ్ళిపోయారు వాళ్ళు. మనందరికీ మార్గం చూపించారు. అలా వారి మార్గాలలో మనం అందరూ నడుచుకోవాలి ప్రియులారా. అందుకు యేసుక్రీస్తు వారు, అందుకు దేవుడు మనలందరినీ ఉద్దేశించి మన కొరకు తన ప్రియకుమారుడిని పంపించాడు. యేసుక్రీస్తు వారు మన కోసం, మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన అపరాధాల కోసం యేసుక్రీస్తు వారిని శిక్షించాడు. మన పాపం యేసుక్రీస్తు వారు తానే భరించాడు ప్రియులారా. అందుకు మనం ఈరోజు నిర్దోషులుగా ఉన్నాం, పాపం లేని వారుగా ఉన్నాం. అలా లేని వారిగా యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ చేశారు కదా. అలా చేసిన తర్వాత మరలా ఎందుకు పాపాన్ని అంటించుకుంటున్నాం? పాపాన్ని అంటించుకోకూడదు ప్రియులారా. ఇదిగో పందిని కడిగితే ఎలా బురదలోనికి వెళ్ళిపోతుందో పంది లాంటి స్వభావం మనకొద్దు. పరిశుద్ధంగా బ్రతుకుతాం, నిర్దోషంగా బ్రతుకుతాం. ఇదిగో పంది లాంటి స్వభావంతో ఉన్న మనలను యేసుక్రీస్తు వారు కడిగారండి. పాపంలో ఉన్న మనలన్నీ తుడిచివేశాడు. మరలా పాప జీవితాన్ని గడుపుతున్నాం? ఎందుకు మనం పవిత్రులు కాలేం చెప్పండి? యేసుక్రీస్తు బ్రతకలేదా? ఈ పాప లోకంలో ఉండి యేసుక్రీస్తు పవిత్రంగా బ్రతకలేరా? పవిత్రంగా జీవించలేదా? మనం ఎందుకు జీవించలేదు అని మనం ప్రశ్నించుకుంటూ మనం ప్రతిరోజు దేవుని మాటల చేత యేసుక్రీస్తు వారిని ఆదర్శంగా తీసుకుందాం. పౌలు గారిని ఆదర్శంగా తీసుకుందాం. ఇది ఎందరో అపోస్తులు, ఎందరో భక్తులు పాత నిబంధనలో నోవాహు గారు, యోబు గారు, లోతు గారు, వాళ్ళందరి జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారిలాగా మనం మలినమైన లోకంలో ఉంటూ కూడా మలినాన్ని అంటించుకోనకుండా పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషులుగా యేసుక్రీస్తు వారిలాగా మీరందరూ బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి దేవా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మా కొరకు మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి దేవా, మేము చేసిన పాపాలకు, మేము చేసిన అతిక్రమములకు, నేరాలకు మీ ప్రియకుమారుడిని మా కొరకు బలిగా చేశారు తండ్రి. అందుకు మేమందరం ఈరోజు పవిత్రంగా బ్రతకగలగాలి తండ్రి. పాతి జీవితంతోనే దేవా, కడగబడిన పంది బురదలో ఏ విధంగా వెళుతుందో మరలా మేము ఆ విధంగానే వెళుతున్నామేమో అని మేము ప్రతిరోజు ఆత్మ విమర్శన చేసుకొని లేఖనాల ద్వారా మేమందరం పరీక్షించుకొని, పరిశోధించుకొని ఆ విధంగా బ్రతకకుండా మేమందరం మరలా పవిత్రంగా, నిర్దోషంగా మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారి ఈ లోకంలో, పాపమనే లోకంలో ఉంటూ పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషులుగా ఏ విధంగా బ్రతికాలో దేవా, నోవాహు గారు, లోతు, ఆ తరువాత భక్తులైన వారు యోబు, ఇలా ఎందరో కొత్త నిబంధనలో అపోస్తులు ఏ విధంగా బ్రతికారో, పాప లోకంలో ఉంటూ పాపం అంటించుకొనకుండా పవిత్రులుగా, నిష్కల్మషులుగా, నిర్దోషులుగా బ్రతికారో ఆ జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆ జీవితంలో మేమందరూ జీవించడానికి అన్ని విధాలుగా మాకును, మా ప్రియమైన సహోదరులందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, విన్న మాటలు పెడిచేవని పెట్టకుండా మా జీవితాలతో, మా భక్తి జీవితాలతో మేము పెంపొందించుకొని మా ఆత్మీయ స్థితిలో మేమందరం రోజు రోజుకు అభివృద్ధి పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ గురువు కూడికను ఏర్పాటు చేసి అందరికీ మీ మాటలు వినిపించడానికి శ్రీకారం చుట్టిన మీ ప్రియకుమారుడు రాజన్న గారి కుటుంబ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ప్రియమైన కుమారుడు ప్రతి వారం ఇలా కుటుంబ సమేతంగా మేమందరం కూడి మీ మాటలు వినడానికి మంచి ఆలోచన విధానం కలిగిన మీ కుమారునికి ఇంకా మీ పనులు చేయడానికి, మీ కార్యక్రమాలు చేయడానికి, ఎన్నో సహకారాలు అందించడానికి మీ కుమారునికి దేవా మరింత కాలము, ఆయుష్కాలము మా మధ్య ఉంచి దేవా, మీ కుమారుడు ఈ భూమి మీద తనువుని చాలించేలోపు మేమందరము దేవా మీ కొరకు బ్రతికి, మీ కొరకు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులను చేసి పవిత్రంగా బ్రతకడానికి మా అందరికీ, మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి, ఈ కుటుంబంలో ఉన్న వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి సహోదరుడు, సహోదరి మనవిని ఆలకించి మరి ఏ బాధలలో అయితే మిమ్మల్ని వేడుకుంటున్నారో
వారి ఆర్థిక ఇబ్బందుల, వారి అవసరతల ప్రతిదీ, వారికి అక్కరగా ఉన్న ప్రతిదీ తీర్చి వారి లోటి పాటలన్నిటినీ మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తూ, దేవ రేపటి దినం జరగనైన ఆదివారపు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.